హాయ్. హాయ్, యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ సుహాసిని కట్ట, ఓకే. ఏం చదువుకున్నారు? బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. స్టడీస్ కంప్లీట్ అయిపోయిందా? 2024లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్లేస్మెంట్ ద్వారా ఇక్కడికి వచ్చాను, లైక్ జాబ్ వచ్చింది. సో ఇక్కడ జాబ్ చేస్తున్నాను. TCS లో జాబ్ చేశాను 1 year. ఇప్పుడు జాబ్ first తర్వాత first- మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఎస్ వెళ్తున్నారు. ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఏం చదువుకోవాలనుకుంటున్నారు? UK కంట్రీకి వెళ్తున్నాను. నేను మాస్టర్స్ ఇన్ AI చేద్దాం అనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అబౌట్ విసోర్స్ ఎలా తెలిసింది? అసలు ఎలా వచ్చారు విసోర్స్ కి? సోర్స్ ఎలా తెలిసిందంటే, మా మమ్మీ యూట్యూబ్ లో జస్ట్ నార్మల్ గా అబ్రాడ్ కి వెళ్ళే ప్లాన్స్, అంటే మమ్మల్ని పంపిద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు. జస్ట్ మమ్మీ స్క్రోల్ చేస్తున్నారు అనమాట. ఆ స్క్రోల్ చేస్తున్నప్పుడు సోర్స్ వీడియో కనిపించింది. హీ వాస్ టెలింగ్ దట్ మేము ట్రస్ట్ వర్ది అండి, మీకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని గోల్స్ ఎలా రీచ్ వాళ్ళ గోల్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది ఎలా అంటే సోర్స్ ని కన్సల్ట్ అయితే మీకు డెఫినెట్లీ మేము మా 100% మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ వీడియోలో. సో ఆ వీడియో చూడగానే మమ్మీ మా డాడీకి చెప్పడము. సో వెంటనే మేము ఎలాగో హైదరాబాద్ లోనే ఉన్నాం కాబట్టి నేను మా అన్నయ్య ఇద్దరం. సో we both want to fly, we both want to go to UK. We stop on this resource company. It's like a victory source for us. Yeah, for every student, middle class, poor, ఎవరికైతే అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ డ్రీమ్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అండి. ఓకే. సో మీ ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది? మా ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జాన్ ఇంటెక్ లో నేను ఫ్లై అవుతాను. సో ఓవరాల్ గా ఎలా అనిపించింది? మీ ప్రాసెస్ 1 month లో కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. 1 month లో కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను అసలు బిలీవ్ చేయలేదు లైక్ 1 month అవుతుంది అని చెప్పి. లైక్ వేరే కన్సల్టెన్సీ వెళ్ళాము, బట్ వాళ్ళు ఏమన్నారంటే టేక్ సో మచ్ ఆఫ్ టైం, లైక్ 3 months అలా అవుతుంది అని చెప్పారు. బట్ ఐ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ 1 month లో అన్ని అయిపోతాయి అని చెప్పేసి. లోన్ ప్రాసెస్ కూడా చాలా క్విక్ గా అయింది. మనం డీటెయిల్స్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటది. మనం డీటెయిల్స్ లోన్ శాంక్షన్ అయింది? నాకు 40 lakhs. 40 lakhs. ఓకే. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? రాహాంప్టన్ యూనివర్సిటీ. ఓకే. అండ్ స్కాలర్షిప్ వస్తుందా? స్కాలర్షిప్ వచ్చింది, 4,000 వచ్చింది స్కాలర్షిప్. సో ఓవరాల్ గా చాలా హ్యాపీ అన్నమాట. చాలా హ్యాపీ. అసలు ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ దట్ ఐ విల్ బి ఫ్లయింగ్ UK ఇన్ దిస్ ఇయర్. నిజంగా సూపర్ అండి. సో ఫైనల్ గా ఒక్క మాట అబౌట్ విసోర్స్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? స్టార్ట్ ఫర్ విక్టరీ. సో విక్టరీ సోర్స్, దట్స్ ఇట్. సూపర్ అండి. సింపుల్ గా చెప్పేశారు వన్ వర్డ్ లో. నైస్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు మీరు వేరే కన్సల్టెన్సీకి ఏమన్నా వెళ్ళున్నారా విసోర్స్ కి బిఫోర్? వేరే దానికి వెళ్ళాము, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే వీ హ్యావ్ టు పే మనీ, సో మచ్ ఆఫ్ మనీ. మనకి లోన్ రావాలంటే సో మచ్, లైక్ 2 to 3 lakhs మనీ కట్టాలి, దెన్ ఓన్లీ విల్ బి గెటింగ్ ద లోన్ అని చెప్పి అన్నారు. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. మేమేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంత పే చేయలేం కదా. సో వాళ్ళు మనం వచ్చేదే ఇక్కడ వాళ్ళు ఏదన్నా చేస్తారని చెప్పి మనీ అంత కట్టకుండా కొంచెం ఏర్పాట్లు ఏమైనా చేస్తారని చెప్పి. సో విసోర్స్ ఈ టోటల్ ఓవరాల్ ప్రాసెస్ లో మీ నుంచి ఏమైనా ఫీ కలెక్ట్ చేసిందా? నో, ఒక్క పైసా కూడా తీసుకోలేదు. రైట్. సో అబ్రాడ్కి వెళ్ళాలనుకునే మీలాంటి స్టూడెంట్స్ కి మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? ఏం చెప్తారు? జస్ట్ కమ్ టు విసోర్స్ అండ్ ఫ్లై, దట్స్ ఇట్. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ. థ్యాంక్ యూ.